ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో వేదాలు, శాస్త్రాలు, పురాణాలు మరియు మత గ్రంథాల అధ్యయనం ద్వారా దేవుడు సంతోషిస్తాడా అని మనం నేర్చుకున్నాము. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనందరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ప్రశ్న ఇది. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో రకాల తేడాలు, విభజనలు చూస్తూ ఉంటాం కదా. కులం, మతం, వర్గం ఇలా చాలా. మరి వీటన్నిటినీ దేవుడు కూడా మనలాగే చూస్తాడా? ఆయన దృష్టిలో మనమంటే ఎవరు? అదేనండి అసలు ప్రశ్న. మన గుర్తింపుడా చెప్పుకునే ఈ కులం, మనం ఫాలో అయ్యే మతం, మనం ఆచరించే ధర్మం, వీటికసలు దేవుడి దృష్టిలో ఏమైనా విలువ ఉందా? ఈ అన్వేషణ మనల్ని అసలు సత్యం వైపు నడిపిస్తుంది. సరే, ఈ పెద్ద ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక్క నిమిషం ఆగి అసలు మూలాల్లోకి వెళ్దాం. అంటే ఈ కులం, మతం అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిని దేవుడు సృష్టించాడా లేక మనమే తయారు చేసుకున్నామా? ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు మానవ సృష్టి, మరోవైపు దైవీక వాస్తవికత. కులం, మతం, ధర్మం ఇవన్నీ మన భౌతిక శరీరానికి, మనం పుట్టిన కుటుంబానికి సంబంధించినవి. కాని దేవుడి దృష్టిలో ఆయన ఈ తేడాలను సృష్టించనే లేదు. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు, దానితో పాటు వచ్చే ఈ గుర్తింపులు కూడా శాశ్వతం కాదన్నమాట. అంటే ఇవన్నీ పూర్తిగా మానవ నిర్మితాలే. అయితే మరి ఈ విభజనలు కాలక్రమేణా ఎలా పెరిగాయి? దీని వెనుక ఉన్న ఒక కారణమేంటంటే బహుదేవతారాధన. అంటే ఎన్నో రకాల దేవుళ్లను, రూపాలను పూజించడం మొదలయ్యాక ఒక్కో ఆరాధన పద్ధతి ఒక్కో సమూహంగా, ఆ తర్వాత అవే కులాలుగా, మతాలుగా మారాయని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇదంతా కూడా మానవ ప్రయాణంలో జరిగిన ఒక పరిణామమే తప్ప దైవిక ఏర్పాటు కాదు. సరే, ఇదంతా మనుషులు చేసుకున్న ఏర్పాటు అని అర్థమైంది. మరి అసలు విషయానికొద్దాం. వీటన్నిటికీ అతీతంగా ఉండే ఆ పరమాత్మ దృష్టికోణం ఎలా ఉంటుంది? ఆయన మనల్ని ఎలా చూస్తాడు? చాలా సింపుల్ అండి. పరమాత్మకు మనమందరం, అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆత్మ తన పిల్లలే. ఆలోచించండి, ఒక తండ్రికి తన పిల్లల మధ్య తేడా ఉంటుందా? ఉండదు గదా. సరిగ్గా అలాగే పరమాత్మకు కూడా మన మధ్య ఎలాంటి హెచ్చుతగ్గులు, కులమతాల భేదాలు అస్సలు కనిపించవు. ఆయనది కేవలం సమానత్వ దృష్టి, అంతే. మరి అలాంటప్పుడు దేవుడి దృష్టిలో అసలు తేడా అనేదే రాదా? అంటే వస్తుంది, కాని అది మనం పుట్టిన కులం వల్ల కాదు, మనం చేసే పనుల వల్ల. అదే కర్మ. ఒక ఆత్మ చేసే మంచి పనుల వల్ల శ్రేష్టమైనదిగా, చెడ్డ పనుల వల్ల అల్పమైనదిగా మారుతుంది. అంటే మనని గొప్పవాళ్లుగా లేదా తక్కువవాళ్లుగా చేసేది మన పుట్టుక కాదు, మన కర్మ మాత్రమే. మన చేతలే మన అసలైన ఐడెంటిటీ అన్నమాట. సో మనం గీసుకున్న ఈ గీతల్ని, ఈ విభజనల్ని దాటాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే మార్గముంది. మన నిజ స్వరూపమేంటో మనం తెలుసుకోవాలి. ఆత్మసత్యాన్ని గ్రహించడమే దీనికి అసలైన పరిష్కారం. ఈ వాక్యం వినండి, మొత్తం సారాంశం ఇందులోనే ఉంది. ఆత్మజ్యోతికి ఏ కులమూ లేదు. ఎంత అద్భుతంగా ఉంది కదా. మన అసలు స్వరూపం ఈ శరీరం కాదు, లోపల వెలిగే ఒక జ్యోతి, అదే ఆత్మ. ఇప్పుడు చెప్పండి, వెలుగుకి, కాంతికి కులం, మతం ఉంటుందా? ఉండదు. సరిగ్గా అలాగే ఆత్మకి కూడా ఎలాంటి భౌతికమైన గుర్తింపులు అంటము. అది ఎప్పుడూ పవిత్రమైనదే, నిరాకారమైనది. చూసారా, ఇప్పుడు మనకు కనెక్షన్ అర్థమవుతుంది. ఆత్మకే ఎలాంటి భేదం లేనప్పుడు మరి ఆ ఆత్మలన్నిటికీ తండ్రి అయిన పరమాత్మకు భేదభావం ఎక్కడనుంచొస్తుంది? అస్సలుండదు. ఆయన ప్రేమ, ఆయన శక్తి అందరిమీద ఒకేలా నిష్పక్షపాతంగా ఉంటుంది. కాబట్టి చివరిగా మనం తెలుసుకోవాల్సిన, అనుభవం చేయాల్సిన సత్యమొక్కటే. మనమందరం ఒకే పరమాత్మ అనే తండ్రికి చెందిన ఆధ్యాత్మిక సంతానం. మనమంతా ఆత్మిక సహోదరులం. ఈ ఒక్క నిజం లోతుగా అర్థమైతే చాలు, మన సృష్టించుకున్న ఈ తేడాలన్నీ అవే మాయమైపోతాయి. అప్పుడు మిగిలేదేంటి? కేవలం ఐక్యత, ప్రేమ మరియు సమానత్వం. తదుపరి ఎపిసోడ్లో తల్లిదండ్రులు దేవులా తెలుసుకుందాం. ఓం శాంతి.